ఓం నమో గురుభ్యః. ఇంతకు ఏమిటి సారాంశం? కలియుగం ఎంత? ఓం నమో గురుభ్యః. సారాంశం ఏమిటి ఇంతకు అని ప్రశ్న అండి. కల్పితం అకల్పితం అని రెండే ఉన్నాయి పదార్థాలు. ఇంతకుముందు ఏమని చెప్పాము? సంహతం అసంహతం అని అన్నామా? ఇప్పుడు ఈ సంహతమే కల్పితం, ఆ అసంహతమే అకల్పితం. అకల్పితం అంటే సహజం, సిద్ధం, తనపాటికి తానున్న దానికి అకల్పితమని పేరు. ఎవరు కల్పించలేదని అర్థం. పోతే ఇంకా దానికి గోచరించే సమస్తము కల్పితమే. అది మంచి చెడ్డ ఇంక ఏం మాట్లాడకండి. ఇహము పరము, పుణ్యం పాపం, జన్మలు జన్మాంతరాలు, నాన్ సెన్స్ ఏదైనా సరే అది కల్పించుకున్నదనగా దాని ఊహకు ఏదైతే గోచరిస్తున్నదో అదంతా. ఇప్పుడు కంబ్లీవాలా చెప్పే మాట ఏంటంటే, ఆ కల్పితము మరొక కల్పితాన్ని కల్పించలేదు. ఒక తరంగం మరో తరంగాన్ని సృష్టించలేదండి. అర్థం అదేండి. తానే కల్పితమయ్యి మరో దాన్ని ఎలా కల్పిస్తుందండి? పోతే ఈ కల్పితాలు కొన్ని వందలు వేలు లక్షలున్నప్పటికీ అకల్పితమైన దాన్ని సోకలేవు. దాన్ని అస్సలేవు, మనసుతో ఊహించను కూడా ఊహించలేవు. మొత్తం సముద్రాన్ని ఒక తరంగం చస్తే కల్పించలేదు, అన్ని తరంగాలు కలిసినా కూడా కల్పించలేవు. కారణం ఏమిటంటే అన్నీ కలవు కాబట్టి. అన్నీ కలవు, ఒకటి వస్తే ఒకటి పోతుంది. అంచేత మనం కల్పితమా అకల్పితమా అని మనకు మనమే ఆత్మపరీక్ష చేసుకోవాలి. నీ శరీరం కల్పితం, తల్లిదండ్రులు లేకపోతే రాదు. ఇది అర్థం చేసుకో. నీ శరీరం కల్పితం, కొంతకాలం ఉండి పోతుంది కాబట్టి ఆగమ అపాయ. ఈ శరీరం ఉన్నప్పుడు కూడా ఎన్ని వేల లక్షల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వస్తున్నాయో, వస్తే వస్తున్నాయి, పోయేవి పోతున్నాయి. అలాగే ఎన్ని పనులు చేస్తున్నావో నువ్వు, ఆ పనులన్నీ గాలికి పోయాయి, ఒక్క పని మిగల్లా నీకు. ఎన్ని ఆలోచనలు చేసుకుంటావో పుట్టినప్పటి నుంచి, ఒక్కటి నీ దగ్గర లేదు ఇప్పుడు. ఎన్ని కష్ట సుఖాలు అనుభవించుంటావో బాగా వింటూ ఉండు. ఇది ఇంతకంటే గొప్ప వేదాంతం లేదు. అవన్నీ ఇప్పుడు నష్టమైపోయాయి, నువ్వు మిగిలిపోయావు. నువ్వు కల్పితం కాదు కాబట్టే నువ్వు దక్కావు. నీవు చేసింది అంతా కల్పితం కనుకనే ఎప్పటికప్పుడు వస్తూ పోతూ వచ్చింది. కనుక ఏది అకల్పితం, ఏది సహజం, ఏది నీ స్వరూపం, నీ జ్ఞానం, ఏది కాదు జ్ఞేయం. ఎందుకు నీ జ్ఞానం కల్పితం కాదు, అసంహతం అంటే అర్థం నిరాకారం. ఇంక నీ శరీరం దగ్గర నుంచి అన్ని సాకారాలే. సాకారమైతే భయపడాలి నువ్వు, వచ్చినట్టే వస్తుంది, పోయేప్పుడు పోతుంది. నిరాకారమైతే ఏ భయం లేదు, ఎప్పటికీ బతుకుంటాం, ఎప్పటికీ బతుకుంటాం. అయినా మనం పోతున్నామే, నువ్వు సాకారమై చచ్చిపోతున్నావు, పిచ్చివాడా. అయినా పోతున్నామని పెద్ద ప్రశ్న వేస్తావేంటి నన్ను? నువ్వు సాకారం అనుకొని పోతున్నావు, దానికి ఎవడు బాధ్యుడు? నిరాకారం అనుకో, చేత కాదు కనుకనే చచ్చిపోతున్నావు. అర్థమైందా? చేత అయితే చావం, చేత అయిన వాడు పరమాత్మ, చేతగాని వాడు జీవాత్మ. ఇంకో బాణీలో చెబుతున్నా, ఇంకొక బాణీలో ఎంత దగ్గరగా వచ్చిందో చూడు వ్యవహారం. కనుక ఇప్పుడు మన బాధ్యత ఏమిటి? మనలోనే ఉన్న నిరాకారాన్ని మనము అని గట్టి చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న సాకారాన్ని దీని దుంపతెగ ఎప్పటికైనా ఇది మోసం తీసుకొస్తుంది కనుక దాన్ని కాదని త్రోసిపుచ్చటం కాదు, దాన్ని కూడా నీలో కలుపుకోవాలి. అది అద్వైతం. యోగులు ఏం చేస్తారు? దీన్ని దోషపారేస్తే దాన్ని పట్టుకుందాం. నాన్ సెన్స్. దీన్ని దోషపారేస్తే పోదు, అది చాస్తే పోదు. నా సంగతి తేల్చిపోమంటుంది. నువ్వేమో తప్పించుకోబోతున్నావు నీ ఆత్మ గీత్మ అనుకుంటూ. ఈ అనాత్మ నేనేం కావాలి? నువ్వు పెట్టిన పేరే జాగ్రత్త. నేననలేదు, నేను అనాత్మనని నువ్వు చెప్తున్నావు. దాని డిమాండ్ చూడు. సో వచ్చినట్టు దానికి ఏదో ఒక పరిష్కారం చేసి అప్పుడు తప్పించుకోనక్కర్లే. దీనికి పరిష్కారం చేస్తే తప్పించుకోవడం దేనికి? ఇంకా దీనికి పరిష్కారం చేస్తే నీ పాటికి నువ్వు ఉన్నావు అంతే. ఇంకా యోగాభ్యాసాలు లేవు, ఏమీ లేవు. ఇదే అభ్యాసం, ఇదే అభ్యాసం. అది స్వామివారు ఇప్పుడు చెబుతున్న మాట. అలాంటిది ఏ విధంగా నువ్వు సంపాదించాలి? యోగంతోనా? योग मुझसे हुआ है पर मैं चैतन्य योग वियोग दोनों नहीं. యోగం చేత నీ స్వరూపాన్ని పట్టుకుంటావా? ఎంత అహంకారం నీకు! యోగం నీ వల్ల తయారైంది, నీవు యోగం వల్ల తయారవ్వలే. అర్థం చేసుకో. ఏంటి
యోగం అంటే నువ్వు అభ్యసిస్తే తయారవుతుంది. నువ్వు చెయ్యవు, యమనియమాసనాదులు పాటించవు, ధారణాధ్యాన సమాధుల జోలికే పోవు. ఏది యోగం? రేచకం కుంభకం పూరకం అని అనుకుంటూ బతుకుతుంటాం. నువ్వు పెట్టుకోకపోతే లేదు. అది నువ్వు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఉన్నది ఆత్మ చైతన్యం. దేనికి దానికి ఎంత తేడా ఉందో చూడు. అందుకే అది సహజం, ఇదో కృత్రిమం. ఏది నువ్వు ఆచరిస్తావో అది కృత్రిమం అండి. ఒక్కటే మాట, చేస్తే తయారయ్యేది కృత్రిమం అండి. నీవు చెయ్యకున్నా సాక్ష్యరూపంగా ఎప్పుడూ ఉంటూ ఉన్నది సహజం అండి. కనుక యోగం వల్ల నువ్వు సాధిద్దామనుకోవడం రాంగ్ అప్రోచ్. योग मुझसे हुआ है, దానికి కారణం నా వల్ల తయారైంది యోగం. पर మై చైతన్య योग वियोग दोनों नहीं. నేను యోగము కాదు వియోగము కాదు, నా ప్రాణం ఎందుకు తీస్తారు? నేను చైతన్య స్వరూపుణ్ణి. योग से शरीर के अंतर बाहर सर्व अंग देखते हैं, पर स्वरूप से अप्राप्त होता है. నీకొక అహంకారం ఉంది. యోగం అవలంబిస్తే మనం మన లోపల శరీరం లోపల ఉన్న అన్ని వివరాలు మనకు ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తాయి అని యోగులు చెప్పే పిచ్చి మాట. వాళ్ళ పిచ్చి మాటలు చాలా మనం చెప్పాడుగా. ఆకాశగమనం, జలస్తంభ, వాయుస్తంభ, అగ్నిస్తంభ, ఇలాంటి స్తంభాలు ఎన్నో ఉన్నాయని చెప్పారుగా. దానినే బాగా ఏకిపారేశాడా కమలీవాల. ఇప్పుడేమంటున్నాడో తెలుసా? ఘటశోధన చేసి లోపలికి తొంగి చూస్తే సమస్తం కనపడుతుంది, డాక్టర్లకే కనపడుతుంది. నీ గొప్ప ఏమిటి? అసలు తొంగి చూడడం ఏమిటి? లోపలికి తొంగి చూస్తే ఆయన అంటున్నాడు దీక్షే, అది మాత్రమే కనపడుతుంది, మ్యాటర్ కనపడుతుంది. ఆఫ్టర్ ఆల్ ఫిజికల్ మాస్ కనపడుతుంది. ఆ పిచ్చివాడా, అంతకంటే గొప్ప ఏమిటి? పర్ స్వరూప్ సే అప్రాప్త హోతా. స్వరూప జ్ఞానం మాత్రం చస్తే లేదు. నీకు స్వరూపానికి అన్యమైనది ఎంతైనా సంపాదిస్తావు. అది లోపల సంపాదిస్తే ఎంత, బాహ్యంగా సంపాదిస్తే ఎంత, రెండూ ఒకటే కదా. ఏ సుఖ జ్ఞాన్ సే ప్రాప్త హోతా హై. నీకు నిత్య సుఖం కావాలనంటే జ్ఞానం వల్లనే తప్ప మరి దేని వల్ల కాదు. ఏం మాట్లాడుకో. అయితే ఆ జ్ఞానం అంటే ఏమిటి? అది ఎలా సంపాదించాలంటే వృత్తి రూప జ్ఞాన్ భీ. ఆత్మాకార వృత్తే మేము జ్ఞానమని చెప్పే మాటకు అర్థం. ఇప్పుడు ఈ మైకు జ్ఞానం నాకు కావాలంటే మైకు తాలూకు ఐడియా నాకు పారమైతేనే కాని తద్వారా ఈ పదార్థాన్ని చూచి ఓహో ఇది మైక్ గదా అని నేను గుర్తించలేను. కరెస్పాండెన్స్ థియరీ అంటారు సైకాలజీలో. అంటే నా ఐడియా అక్కడ థింగ్ కరెస్పాండ్ అవ్వాలి. అక్కడ పదార్థం ఒక రకంగా ఉండి నా ఐడియా మరో రకంగా ఉంటే కరెస్పాండెన్స్ ఉండదు. కరెస్పాండెన్స్ లేకపోతే నాలెడ్జీ లేదు, ఎక్స్పీరియన్స్ అంతకన్నా లేదు. అలాగే ఇప్పుడు ప్రపంచంలో ఏ పదార్థాన్ని చూస్తున్నా నువ్వు నీ భావం దానికి అనుగుణంగా మనస్సులో ఏర్పడుతుంటేనే ఆ ద్వారా దాన్ని చూడగలవు. ఇది మన లోక వ్యవహారం. ఇప్పుడు పరమాత్మ జ్ఞానం కూడా అలాంటిదేనంటాడు ఆయన. అది కూడా ఒక వృత్తి అనంటాడు. వృత్తి అంటే తదాకార చిత్త వృత్తి. ఇది అనాత్మాకార వృత్తి అయితే అది ఆత్మాకార వృత్తి. ఇది ఖండాకార వృత్తి అయితే అది అఖండాకార వృత్తి. అర్థమవుతున్నదా? ఇది ప్రపంచాకార వృత్తి అయితే అది బ్రహ్మాకార వృత్తి. అదే భర్గోదేవస్య. ఇవన్నీ ధియ పనికిరానివి. నీ గాయత్రికి గేయత్రి దాని అంతరార్థం తెలుసుకో. ఊరిక సహస్ర గాయత్రి అబ్బా 1000 జపం చేశానండి, ఏమీ లేదు. లేశ మాత్రం ప్రయోజనం ఉండదు నీకు. మహా అయితే స్వర్గం వస్తుంది. ఆ తర్వాత మెడబట్టి చూస్తే మళ్లీ భూమి కనిపిస్తుంది. వృత్తి రూప జ్ఞాన్, ఆ జ్ఞానం గొప్పదే కదండి. అది కూడా పనికి మాలిందేనంటున్నాను. చివరకు భీ అజ్ఞాన రూప హై. అబ్బా, దాన్నే చెవి పట్టుకొని ఈడి చెదలబారేస్తుంటే నీకు ప్రపంచాకార వృత్తులు చెప్పేదేమిటి? బ్రహ్మాకార వృత్తి కూడా ఎక్స్ పెట్టుకొని లెక్క చేయడం తెలుసుకో. అది ఎక్స్ లాంటిది. అయితే ఆ ఎక్స్ ఆన్సర్ ఇచ్చి తర్వాత ఆన్సర్లో లయమైపోతుంది. అలాంటి ఎక్స్ కాబట్టి డిజైరబుల్. బ్రహ్మమును నీకు అనుభవానికి తెచ్చి నీ అనుభవంలో అది లయమైపోతుంది. అదొక సంకేతం. ఇది ఓంకారంలాగా. వృత్తి అంటే యోగులకు ఓంకారం ఎలాంటిదో జ్ఞానులకు ఆత్మాకార వృత్తి ఎలాంటిది. वृत्ति रूप ज्ञान भी अज्ञान रूप है. तू अज्ञान से रहित है, तू ज्ञान अज्ञान से रहित है.
నీ స్వరూపం ఎలాంటిదై కూర్చున్నది? ఆ వృత్తి కాదు, ఆ వృత్తికి భిన్నమైనది కాదు. రెండూ ద్వంద్వాలే, రెండూ ఆపోజిట్సే. రెండింటికి సాక్షి నీవు. ఎలా తప్పిస్తాడో చూడండి. తరువాత అయితే ఒక్కటే మాట, మేము రిజల్యూషన్ పాస్ చేశాం ఈ సభలో, ఇంకా ఎవ్వరూ ఏ విధమైన చర్చ చేయడానికి అవకాశం లేదు. తీసు సభామే యహీ నిశ్చయ హువా. ఇదేనండి మేము ఆఖరికి కన్క్లూడ్ చేశాం. ఏమనంటే అస్థి భాతి ప్రియ రూప బ్రహ్మాత్మ హం హై. ఏదండి మహావాక్యాలకు మహావాక్యం. అస్థి భాతి ప్రియం అనే లక్షణాలు కలిగిన ఏ బ్రహ్మం ఉన్నదో, ఆ పరమాత్మ ఉందో, అది మేమే. హం హి హై అని నీ మీదికి ఆవాహన చేసుకో ఆ అఖండమైన పరమాత్మ స్వరూపాన్ని. అప్పటికి ఖండం ఏమవుతుంది? అఖండంగా కనిపిస్తుంది. వ్యష్టి మీదికి సమష్టి వచ్చి పడాలండి. అర్థమైందా? సమష్టి చిత్తైపోవాలండి. ఒక మహాసముద్రం వచ్చి ఒక నది మీద పడ్డదనుకో, కృష్ణా నది మీదనే పెసిఫిక్ ఓషన్ వచ్చి పడ్డదనుకో, ఎక్కడ కనబడుతుంది నీకు ఇంకా కృష్ణ? ఎక్కడ కనబడుతుంది గోదావరి? సమష్టిని ఆవాహనం చేసుకోయా. ఆవాహయామి ఆసనం సమర్పయామి. దానిలో ఉండేది కూడా అదే తెలుసా? ఆ వినాయక స్వామి యొక్క స్వరూపాన్ని నీ మనస్సు మీదికి ఆవాహన చేసుకుంటున్నావు. బాహ్యంగా అక్కడ పీఠం మీదుగా ఆవాహన చేస్తున్నావు. ఏంటి ఆ దివ్యత్వాన్ని నువ్వు భావన చేస్తున్నావు. దానిలో ఎంత ఆంతర్యం ఉన్నదనుకుంటున్నారు. ఏమిటి కదా అంటే, నీ వ్యక్తిగా కనపడేటప్పుడు దేవతాస్వరూపంగా కనపడాలి. అది అనుభూతి. ఇప్పుడు వ్యక్తి రూపమైన అనుభవం ఉంది నీకు. సమష్టి రూపమైన అనుభవం ఏది? వ్యష్టి రూపమైన అనుభవంలో కష్టసుఖాలు ఉన్నాయి. ఎందుకంటే మిగతాదంతా నువ్వు గాని పదార్థమే కదా. దానివల్ల నీకు ఎన్నైనా బాధలు ఏర్పడవచ్చు. అంతా నీవు అలికేసినట్టు ఒకే స్వరూపంగా చూస్తున్నప్పుడు నీకు అన్యమేదిహే? అయితే అది శ్రవణం చెయ్యాలి, అది మననం చెయ్యాలి, అది ధ్యానం చెయ్యాలి, అది గట్టిగా పట్టుకోవాలి. ఎంత కష్టమో అంత సులభం, ఎంత సులభమో అంత దుర్లభం. సరే, जिसको चाहना स्वरूप के पाने की हो तो कैसे पावे. అయా నా స్వరూపాన్నే నేను పట్టుకుందామని అనుకుంటున్నానండి. ఇంత చెప్పిన మీదట మేము ఇక పక్కదారి దొక్కితే ఏమైనా సుఖమండి? అయితే మిమ్మల్నే ఫాలో అవుతామండి. మాకు చిన్న సలహా ఇవ్వండి. మేము ఎలాగా పట్టుకోవడం దాన్ని? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు చెప్పు. నువ్వు కాన్వెంట్ స్టూడెంట్వా? నువ్వు నిన్ననో మొన్ననో ఎల్కేజీలో చేరావా? అడ్వాన్స్డ్ స్టడీస్ చేస్తామని చూస్తున్నావు. యూకేజీ ఒకటి తెలుసుకో. తర్వాత ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్. అబ్బా, ఇయర్ బై ఇయర్ యూ షుడ్ అడ్వాన్స్. అప్పుడే నీవు ఆశపడకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో మాకు తెలియదు. మేము మాత్రం ఒక ప్రణాళిక వేస్తాం. ఈ ప్రణాళికలో నీవు ఏ స్టేజ్లో ఉన్నావే నువ్వు ఆలోచించుకో. మేము నీ తరపున ఆలోచించాం. నీకెంత ఆకలి అయితే అంత అన్నం పెడతాం అంతే. నీకెంత ఆకలైందో నువ్వు చెప్పాలి మాకు. మేమేమో వడ్డిస్తూ పోతాం. నువ్వు తినలేవు, అరిగించుకోలేవు. దత్తనే కహా ప్రథమ్ నిష్కామ కర్మసే అంతఃకరణకి శుద్ధి కరే. ముందు బుద్ధి తెచ్చుకొని నువ్వు అత్యాశ పడకుండా నిష్కామంగా చేస్తూ పో. ఏ పని చేసినా అక్కడి నుంచి స్టార్ట్ అవు. టెన్షన్ పెంచుకోకు. ఏ జరగాలో జరుగుతున్నది. ఇదంతా ప్రపంచమంతా పరమాత్మ రాజ్యం. ఈ రాజ్యంలో మనం ఒక మెంబర్. మనకేదో అవకాశం ఇచ్చాడు. ఒక 50 ఏళ్లు బతకరా, ఒక 70 ఏళ్లు బతకరా అని ఆయన అవకాశం ఇస్తే బతుకుతున్నాం. ఒక గొప్ప మహారాజు ఉన్నాడు దీనికి పరిపాలనకంతా మూల పురుషుడు. ఆయన పరిపాలనలో మనం ఉన్నాం. ఆయన ఎంత మనకు ప్రసాదిస్తే అదే మనకు దక్కిన భాగ్యం అనుకుంటాం. దానికే లాట్ అని పేరు. ఇంగ్లీష్లో లాటరీ అనే మాట నచ్చండి. అలాట్మెంట్. లాట్ అంటే నీకెంత వాటా రావాలో, లాట్ అంటే వాటా. ఆ వాటా ఎంతో అంతే ఇచ్చాడని అర్థమట. అది సంస్కృతంలో కూడా భాగ్యం అని అంటారు. భాగ్యం అనంటే నీ భాగం ఎంతో అంతా అని. ఏంటి ఆ మాటకి అర్థం? భాగధేయం, భాగం, భాగ్యం అంటే ఏంటి? వాడు ఇంత భాగ్యశాలిరా అంటే వాడికి ఇచ్చిన వాటా ఎంత గొప్పదిరా అని అర్థం. వాడు ఎంత భాగ్యవంతుడంటే అర్థము ఆ పరమాత్మ వాడికి ఎంతో ఇచ్చాడనమాట. కొన్ని కోట్లు ఇచ్చాడు.
అది ఒక రకమైన భాగ్యం. ఇంకో భాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం. ఇన్ని కోట్లుండి కూడా అనుభవించలేకపోతే అదేం భాగ్యం? ఆసుపత్రి పాలైపోయాడు. అప్పుడు ఆరోగ్యం అనే భాగం ఇవ్వలే, ద్రవ్యం అనే భాగం ఇచ్చాడు. ఇలా ఆలోచిస్తూ పో. ఇది ఇంతకంటే జ్ఞానోదయం ఏముంది మానవుడు బాగుపడడానికి? లేకపోతే పాడైపోతాడు. అసలు వివేచన లేకపోతే మానవుడు పనికిరాడండి. ఆ మాట కూడా చెబుతాడు, అద్భుతంగా చెబుతాడు కమలీవాల. ఏదో ప్రథమ్ నిష్కామ కర్మసే అంతఃకరణకి శుద్ధి కరే. నిష్కామ కర్మతో మనకిచ్చిందే మహా గొప్ప విషయమని అనుకుని తృప్తి పడడం నేర్చుకో. అప్పుడు టాలరెన్స్ ఉంటుంది నీకు. ఇతరులను గురించినటువంటి రాగద్వేషాలు తొలగిపోతాయి. వాటికి ఒక బుద్ధ భగవానుడిలాగా. ఆయన కంటే గొప్పవాడివే నువ్వు? ఒకసారి అర్థం చేసుకో. బుద్ధుడి కంటే గొప్పవాడు ఎవడున్నాడండి? ఆయన మహారాజు అండి. భోగభాగ్యాలు పిలిస్తే పలుకుతాయి ఆయనకు. అన్నీ తోసిపారేసి వెళ్ళిపోయాడంటే మరి ఒక్క ప్రాణి బాధపడుతుంటే సహించలేకపోయాడనంటే మదర్ తెరేసాలు 1000 మంది అయితే బుద్ధుడవుతాడు. 1000 మంది తెరేసాలు జవాబు చెప్పగలరో లేరో. ఈమెకేమున్నది రాజ్యమా పాడా? ఆయనకు ఉండి త్యాగం చేయడం గొప్పండి. రామాయణంలో ఎవడరా గొప్ప అని అడిగారట రామాయణ పాత్రలు. అన్నదమ్ముల నలుగురిలో ఎవరు గొప్పవాడనంటే రాముడు కూడా కాదు, భరతుడు అన్నారు. వాడికి రాజ్యం ఇస్తానంటే సరే అన్నాడు, తీసుకుంటానన్నాడు రాముడు. లేదు పోరా అంటే అడవికి బయలుదేరిపోయాడు. వీడికి అయాచితంగా రాజ్యం తీసుకొచ్చి ఇచ్చారు. మీరేనండి, తండ్రి చనిపోయాడు, అన్నేమో అడవుల్లో పాలైపోయాడు. 12 ఏళ్ల వరకు, 14 ఏళ్లు కదండి, 14 ఏళ్ల వరకు రాడు. ఇక ఆ భయం లేదు. ఆ తర్వాత నందో రాజా భవిష్యత్తు ఎవడో ఏం కదో. మిగతా వాళ్ళు చిన్నవాళ్లు. తనకంటే చిన్నవాడు లక్ష్మణుడు ఆయన వెంట వెళ్ళిపోయాడు. శత్రుఘ్నుడు చెప్పిన మాట వింటాడు. తండ్రి లేడు. ఎంత అవకాశం! అసలు కాదనే దేవుడు. అసలు రాముడు కూడా నువ్వేరా, నీకేరా రాజ్యం ఇచ్చారు, నాకు అక్కర్లేదన్నవాడు కదా. నాకు అక్కర్లేదు పోవాయా. తండ్రి చెప్పాడు. తండ్రి ఎవడయ్యా చెప్పడానికి? రాజనీతి శాస్త్రం చెప్తే చచ్చినట్టు మనం శిరసా వహించాలి. నువ్వు కూడా బేవకూఫయ్యా. తండ్రి చెప్పాడని నువ్వు అడుగుకి వెళ్ళిపోయేదందయ్యా. తండ్రి భార్య వదిలికి సావమంటాడు, చస్తావా? తండ్రి ఒక అనుచితమైన పని చేయమంటాడు వాడి స్వార్థం కోసం, నువ్వు చేస్తావా? నువ్వు ధర్మ పరిపాలకుడు, నీ మోఘం ధర్మం, నీకు ధర్మం తెలియదు, పాడు తెలియదు. కాయికను చీవాట్లు పెట్టాడు, కౌసల్యను చీవాట్లు పెట్టాడు, వశిష్ఠ మహర్షిని చీవాట్లు పెట్టాడు. మీకందరికీ అసలు బుద్ధి ఉన్నదా? ఏమిటి ఇంత విప్లవం తీసుకొచ్చి పెట్టారు? నాన్నగారు లేకపోతే చనిపోతారా అకాలంగా? ఏమిటి ఆయన బయలుదేరిపోవడం ఏమిటి అడవికి? ఆయనకి అందరినీ చీవాట్లు పెట్టి ఆ మందర ఎదురుగా వచ్చిందట. అది ఇంత పని చేసిందని శత్రుఘ్నుడు దాన్ని చంపబోయాడు. చంపబోతే రే ఆగు, అది చంపేట్టయితే అందరినీ చంపాలరా ఇప్పుడు మనం. దాన్నే కాదురా, అదెవర్రా, ఆఫ్టర్ ఆల్ నథింగ్. రాజకుటుంబంలో అదెవర్రా అది? అసలు రాజకుటుంబ సభ్యులకే బుద్ధి లేకపోతూ ఉంటే అన్నీ వాడప్పుడు సైన్యాన్ని తీసుకుని బయలుదేరిపోయాడు. నాకు కండనీళ్లు వస్తాయి. అసలు భరత పాత్ర లాంటి పాత్ర లేదండి. నేను అందుకే అద్భుతంగా రాశాను రామాయణ రామణీయకంలో. భరతుడి పాత్ర దగ్గర ఒళ్ళు మరిచి రాశా. ఎవ్వరు లేరన్నాను. అసలు రాముడికే ఆశ్చర్యం అయితే రాముడికి హడల్. ఒక రకంగా మనస్సులో భయం ఉన్నది భరతుడంటే. వాడు ఒప్పుకోడు. మీ వదిన గారిని అడవికి తీసుకుని ఎక్కడ వదిలేసి రమ్మనంటే ఆ పాపాల భైరవుడు వాడికి చెప్పండి, మాకు చెప్పవద్దన్నాడు రాముడితో. భరతుడు వదిన గారేమిటి, ఆమె నిప్పులాంటి మనిషి, ఆమెను తీసుకుపోయి అడవిలో వారేయాలి, గర్భవతిని. నీకన్నా బుద్ధినదే లేదా? అరే లక్ష్మణ, నువ్వైతే వాడికి తానా అంటే తందానా అంటావు, నువ్వు వెళ్ళిపో. ఎక్కడికక్కడ పరిష్కారం, ఏది సహించడు. పనికి మాలిన పని ఏ ఒక్కటి జరిగినా వాడికి ఇష్టం లేదు. భరతుడంటే భరతుడు చాలా గొప్పవాడు. వెళ్ళాడు. మధ్యలో ఏం జరిగిందో చెబుతా ఒక విషయం. వాడు భరద్వాజుడు అని ఒక మహర్షి ఉన్నాడు. వాడు రాముడి పార్టీ. ఈ మహర్షులంతా రాముడి పార్టీ. తెలిసి తెలియక. అసలు రాముడంటే ఎవడో ఇది వీళ్ళకే తెలియదు. భరతుడి బాలకం గమనించాడు. సైన్యంతో బయలుదేరాడు. సైన్యంతో బయలుదేరిపోయాడండి. పైగానేమో కౌసల్య, సుమిత్ర, కైక ముగ్గురు ఆయనతో వచ్చారు అడవికి. దండకారణ్యం వరకు పెద్ద ప్రొసెషన్ ఇది. వినాయక నిమజ్జనానికి బయలుదేరుతారు చూడండి, అలా బయలుదేరి చూచాడు భరద్వాజుడు. ఆయన ఎంత మహర్షి ఎలా అయ్యాడో నాకైతే అర్థం కాలే. ఆ మాత్రం దివ్య దృష్టి లేదా? నీకు విందు చేస్తానన్నాడు. భరతుణ్ణి ట్రాప్ చేయాలని ప్రయత్నించాడు. అపెద్ద విందు, భరద్వాజుడి విందు బ్రహ్మాండం రామాయణంలో అద్భుతంగా వర్ణించాడు వాల్మీకి.
అన్నీ సప్లై అయ్యానట. సరే ఆ రాత్రి తిన్నారు, తాగారు, అందరూ కైపెక్కి పడిపోయారు సైనికులంతా. కౌసల్య, సుమిత్ర, కైక ఎక్కడో ఒక చోట వాళ్ళని దించారు. ఒక పెద్ద హాల్, బ్రహ్మాండమైనటువంటి హాల్, అది మీటింగ్ హాల్. దానిలో అన్ని సౌకర్యాలున్నాయి. ఆ ఎదుర ఒక పెద్ద సింహాసనం ఉన్నది, రత్న సింహాసనం. ఇవన్నీ ఆయన కల్పన. ఆయన యోగ మహిమ చేత అన్ని సృష్టించాడు. ఆ భరతుడు ఆయన గమనించి చూస్తున్నాడు. భరతుడి వాలకం, వీడికి నిజంగా రాజ్యం మీద లోభం ఉందా లేదా, వీడికి నటిస్తున్నాడా, ఇది ప్రదర్శన, ఆయనకు తెలియకపోవడం ఏంటి. వెళ్ళి ఆ సింహాసనం చుట్టూ తిరిగి నమస్కారం చేసి, వీడు భరతుడు ఏది ఒక స్వప్నం, అది ఇలలో జరిగిన విషయం కాదు, కలలో జరుగుతున్నది అని. అప్పుడు కూడా ఎంత కాన్షియస్ గా ఉన్నాడని చెప్పడానికి, వాల్మీకి ఆ పాత్ర ఎంత గొప్పదో చూపడానికి నమస్కారం చేసి ఆ పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు. తెల్లవారులు వాడు భరద్వాజుడు చూసి ఆశ్చర్యపోయి, నీవయ్యా అసలు గొప్ప వ్యక్తివి, మేము కూడా కాదు, మా మహిమను కూడా నీవు కాదని త్రోసిపుచ్చి, అంతా నీకంత వస్తు దృష్టి ఉండాలి నీకు, ఇదంతా ఆభాసే, ఇదంతా ఒక తపో మహిమే అనేటువంటి భావం నీకు లేకపోతే ఆ సింహాసనం మీద కూర్చునేవాడివి నువ్వు. అంత కాన్షియస్ గా ఉంటాడు, కాషస్ గా ఉంటాడు భరతుడు. అంటే ఎందుకు చెబుతున్నా ఎందుకు చెబుతున్నానో నాకే తెలియదు. ఎందుకు చెబుతున్నా మీరు చెప్పాలి నాకు. ఇప్పుడు నిష్కామ కర్మ అంటే దేని మీద ఇచ్ఛ ఉండకూడదు, అంతా పరమాత్మే కనిపిస్తుండాలి నీకు ఎప్పుడు. అలాంటి వాడు స్వార్థం కోసం ఏ పని పెట్టుకోడు. అది పరాకాష్ఠ నిష్కామ కర్మ. ఒక మాట అనడం కాదండి, చేతల్లో కనపడాలండి మాకు. బుద్ధ భగవానుడు అలాంటి నిష్కామ కర్ముడు అని చెబుతూ ఇంత దూరం వచ్చా. ఎవరుంటారండి? వాడెవడో ఒక బాణం వేసి ఆ హంసను పడగొడితే ఆయన ప్రాణం విలవిలవిలలాడింది. ఆ హంస ఎలా కొట్టుకున్నదో ఆయన అలా కొట్టుకున్నాడనంటే ఎంత స్పందన ఉండాలి ఆ హృదయానికి. ఒక మహారాజు అసలు ఇలాంటి జీవితం జీవిస్తాడని ఎవడన్నా అనుకుంటాడా? అందుకే ఈ భగవత్పాదుల అద్వైతం చెబుతున్నప్పుడు కూడా, బౌద్ధాన్ని ఖండిస్తున్నప్పుడు సరే సిద్ధాంత రూపంగా ఖండిస్తే ఖండించవచ్చు వీళ్ళు, కానీ బుద్ధుణ్ణి గురించి ఒక్క పొరపాటు మాట మాట్లాడాడు శంకర భగవత్పాదులు. ఆనాడు చెప్పాను కూడా అక్కడ. ఒక రోజంతా నాకేమిటో మనస్సు వికలమైపోయి బుద్ధుణ్ణే సపోర్ట్ చేసి మాట్లాడాను ఒకరోజు. ఏం అద్వైతం అట, మీ అద్వైతం పోమని ఈడి చేతల బారేసి, మళ్ళీ రెండవ రోజు నేను తేరుకొని, ఆ మూర్ఛలో నుంచి నేను తేరుకొని, అద్వైతం చివరకు సిద్ధాంతం, సందేహం లేదో. వృత్తి జ్ఞానాన్నే విజ్ఞానం అన్నాడు బుద్ధుడు. ఈయన గారు సాక్షి జ్ఞానమే విజ్ఞానం అన్నాడు. అంతవరకు కరెక్ట్, ఒప్పుకుందాం. కానీ వ్యక్తిగతంగా బుద్ధుణ్ణేమన్నా ఓర్చుకోలేము. ఎందుకంటే మహనీయుడు ఆయన జీవితమే గొప్పది. వీళ్ళకేమిటి, వీళ్ళకు రాజ్యాలా, వీళ్ళ మోగాల, పుట్టినప్పటి నుంచే సన్యాసులే వీళ్ళు. ఒకటి ఉండి సన్యసించటమా, లేక నేను గొప్ప సన్యాసిని, గొప్ప త్యాగిని అనుకోవటమా? అదే పనికిరాదని చెప్పాను. మహా గొప్ప పర్సనాలిటీ అండి అది. నిష్కామ కర్మకు పరాకాష్ఠ అండి అది. నిష్కామ కర్మసే అంతఃకరణకి శుద్ధి. ఆ అంతఃకరణ, ఆ చిత్తానికి శుద్ధి ఏర్పడాలి. అయ్యా చిత్తశుద్ధి అంటే అన్నీ వస్తాయండి, ఒక్కటే మాట. అందుకే వాళ్ళు ఫౌండేషన్ వేయడం. ఏ విధమైన బయాస్ ఉండకూడదండి, ప్రెజుడిస్ ఉండకూడదండి. నీకు మనస్సులో ఏ కల్మషం పేరుకొని ఉన్నా నువ్వు పనికిరావయ్యా. అసలు అద్వైతానికి దేవుడు, ద్వైతానికి కూడా పనికిరావు. నువ్వు భక్తికి పనికొస్తావా? భక్తికి పనికొస్తావా? చెబుతున్నా. సగుణ భక్తికైనా చిత్తశుద్ధి లేకుండా చేస్తే ఏం చిత్తశుద్ధి లేక చేసిన శివ పూజ అన్నాడే వేమనా, నువ్వు పనికిరాదు. నిర్గుణ్ సగుణ్ ఉపాసనాది కర్. చిత్తశుద్ధి సంపాదించి తర్వాత సెకండ్ స్టేజ్కి రా. ఆ సెకండ్ స్టేజ్ ఏమిటంటే, నువ్వు సగుణోపాసన చేస్తావో లేక నిర్గుణోపాసన చేస్తావో మాకు అక్కర్లే, మొత్తం మీద భక్తి భావం ఉండాలి. ఏదో ఒక లక్ష్యం పెట్టుకో.
ఆ లక్ష్యానికి అనుగుణంగా జీవిత యాత్ర సాగించు. ఒక ఆదర్శం ఉండాలి, ఒక ఐడియల్. ఈ రోజులు చెబుతుంటారు కదా, ఒక ఐడియల్ ఉండాలో నీకు. వాడికి ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఏమిటిది అని అడుగుతున్నారే. మోడర్న్ గా ఏది చెబుతున్నామో అది ఎప్పుడో చెప్పారు పెద్దలు. ఉపాసనాదేకార్ అంతఃకరణ్ కి చంచలత దోష్ కో దూర్ కరే. ఆ ఉపాసన వల్ల నీకు ఏర్పడుతుందంటే మనస్సులో చాంచల్యం ఉంటుంది. ఎప్పుడు కూడా దీని మీద దాని మీద. అస్సలు అన్నిటికంటే పనికి మాలింది ఏమిటంటే వర్రీడ్ మైండ్ అండి. ఎప్పుడు అది ఇది మంచిలో కూడా అది ఇది అనేటువంటి దృష్టి ఉంటే చెడ్డే. అది చెడ్డలో ఉంటే ఇంకా చెడ్డ అని చెప్పక్కర్లేదండి. మంచి విషయాలు కూడా అక్కడ ఆయనదో పురాణం చెబుతున్నాడు, ఇక్కడ ఏదో హరికథ, అక్కడ ఆయన ఏదో యోగాభ్యాసం చేయండి మీకు అన్ని సమకూరుతాయంటున్నాడు, ఇక్కడ ఈయన అద్వైతం చెబుతాడు. నేనట పనికి మాలవాడిని, ఈయన ఊరికి అద్వైతం చెబుతుంటాడు. ఊరికి ఒక సిద్ధాంతం ఇది. అబ్బా ఏదో ఒక ప్రాక్టీస్ ఎందుకంటే బొంద ప్రాక్టీస్. సిద్ధాంతమే మాకు అసాధన. మా మాట వింటున్నావా అసలు? నువ్వు సిద్ధాంతం వింటున్నప్పుడు బ్రహ్మాకార వృత్తి ఏర్పడదు నీకు. ఆ ఏర్పడకబడే పాటిది. ఎందుకు ఏర్పడటం లేదని నేను నువ్వు విమర్శించుకో. నీకు చిత్తశుద్ధి లేక, చాపల్యం ఎక్కువై, ఆ రెండు మాని ఎందుకు ఏర్పడదండి బ్రహ్మాకార వృత్తి? మరి 5-6 ఏళ్ల నుంచి చెప్పుకుంటున్నాం, మనకి ఇంకా ఏర్పడలేదంటే ఎంత ఉండాలో చూసుకో. నీకు ఆ జిడ్డు ఇక మామూలు కాదండి ఇది. నిన్న కూర్చొని ఉన్నారు ఆడవాళ్ళు, ఒక 30-40 మంది వచ్చారు, కూర్చొని ఉన్నారు. ఎప్పటి నేను చాలా రోజుల నుంచి చెబుతూ ఉన్నాను వాళ్ళకు కూడా. ఎంతకో ఏమిటమ్మా సమస్య అంటే ఎవరూ చెప్పరు. ఆ సమస్యకు పరిష్కారం ఆత్మసాక్షాత్కారం అంటారే. ఆత్మసాక్షాత్కారం అంటే అర్థం ఏమిటంటే ఒక్కరు చెప్పరు. అసలు ఆత్మ అంటే ఏమిటో తెలుసా? దిక్కులు చూస్తారు, నవ్వుతారు. అసలు ఏమిటో నాకు ఒకటి విషయం అర్థం కావటం లేదండి. మనం ఇంత వింటూ ఉంటామా, మళ్ళీ ఫండమెంటల్స్ ను క్వశ్చన్ చేస్తే గాబరా పడిపోతున్నాం. 1, 2, 3 అనేవి కూడా చెప్పాలి మనం. లెక్కలు ఏబీసీడీలు దిద్దబెట్టాలా ఇప్పుడు? ఈ పాటికి మనం ఆ 4 రకాల ఏబీసీడీలు తెలుసుకొని ఉండాలి. కానీ నేనేమో ఎంఏ ఇంగ్లీష్ పాస్ అయ్యానండి, నాకు సెకండ్ టైప్ ఏదో నాకు అంత బాగా అర్థం కావటం లేదండి. ఫస్ట్ టైప్ కొంతవరకు తెలుసు. వాడు ఇంకా ఆ మాట మాట్లాడుతుంటే వాడేమి ఇంగ్లీష్ స్కాలరు ఏం కదా. ఏమైనా నా క్లాస్మేట్ వాడు ఉండేవాడు ఎంఏలో, భాస్కర్ రావు అని. వాడు ఆ రూమ్మేట్ కూడా విజయవాడ వాడు, నాకంటే చాలా పెద్దవాడు. అప్పటికే పెళ్లి పేరెంటం అయ్యి వచ్చాడు చదువుకోవడానికి. పెళ్లి పేరెంటం అయి పిల్లలు జల్లలు. అప్పుడు నాకు రూమ్మేటు, క్లాస్మేటు. నాతో అంటాడు, గ్రామర్లో సాంస్క్రిట్లో నేను అథారిటీ అని అప్పటి నుంచి పేరు. తెలుగు గ్రామర్ గాని సాంస్క్రిట్ లాంగ్వేజ్ గాని. వాడు అంటాడు, బండిరా ఎక్కడొస్తుంది శ్రీనివాసరావు, బండిరా అంటే ఎంఏ చదువుతూ. అవి కష్టం లేవయ్యా, అదంతా ఒక లిస్టు ఉన్నది, ఆ లిస్టు చెప్పాలి. అది సరే, లిస్టు తర్వాత చదువు. నువ్వు రాముడు అనే దానిలో బండి రానా, మామూలు రానా? వాడిని ఏం చేయాలి? ఎంఏ క్లాస్కి వచ్చి ఫైనల్ ఇయర్ చదువుతూ రాముడు అనే మాట సంస్కృతం రామ, సంస్కృతంలో బండిరా ఉండదు, ఉంటే తెలుగులో ఉంటుంది. అది సంస్కృత శబ్దమో తెలియదు, తెలుగు శబ్దమో తెలియదు. రేపు బయటకు వస్తే పిల్లలకు ఏం పాఠం చెబుతాడు రా వీడు అని నాకు అప్పటి నుంచే మనసులో పడి, సరే బాబు చూద్దాంలే, మళ్ళీ మాట్లాడదాంలేమని నేను త్రోసిపుచ్చేవాడిని. అలాగా అసలు ఫండమెంటల్స్ తెలియకుండా ఎలాగండి? అదే చంచలత. ఒక దాని మీద బుద్ధి నిలిస్తే దాని గురించి సాంగోపాంగంగా తెలుస్తుంది ఏ విషయమైనా. దాని మీద లేదు నీకు, పరిపరి విధాలు పోతున్నది మనస్సు. అది పోవాలంటే భక్తి ఉండాలి. దానికే మరో పేరు ఉపాసన. ఉప అంటే దగ్గరగా, ఆసన అంటే కూర్చోవటం. అంటే ఒకే ఐడియా దగ్గర కూర్చొని ఉండాలి. నువ్వు 96 పెట్టుకోకూడదు. వైరాగ్యాది సాధనో సహిత్ శాస్త్రోక్త రీతి సే గురుకి శరణాగతు హో. సద్గురువును పట్టుకోండి. సజీవుడైన గురువే మనకు హెల్ప్ చేయగలడు. నిర్జీవమైన శాస్త్రం వాడి చేతిలో ఉంటుంది. లా బుక్ నిర్జీవం, లాయర్ సజీవం. బుక్కు వాదించదు. లా బుక్కు కోర్టు హాల్లో కూర్చొని అది వాదిస్తూ కూర్చోదు, దానికి నోరు వాయి లేదు. మరి ఎవరికొన్నది? ఆ అడ్వకేట్ కొన్నది. అయితే వాడు దేని మీద ఆధారపడతాడు? ఆ పుస్తకం మీదనే. మళ్ళీ అది వరకు నిమిత్త మాత్రంగా దగ్గర పెట్టుకుంటాడు, దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ పోతాడు వాడు. బ్రహ్మాండం. అందులో ఇంత ఉందా అని అనిపిస్తుంది. ఇంకెవడైనా చూశాడంటే ఆ లాబుక్కులో లా పాయింట్ కనబడి సావదు. వాడికి ఎలా స్ఫురిస్తుందో బ్రహ్మకు తెలియాలి.
అలాగే ఉపనిషత్తులు లా బుక్స్ లాంటివి, బ్రహ్మసూత్రాలు ఒక లా బుక్, భగవద్గీత ఒకటి, ఈ కమ్లీవాలా కూడా ఒక లా బుక్కే మన పాలిటికి. మరి నీవు అద్వైతాన్ని స్థాపించాలి, అద్వైతాన్ని మననం చేయాలి, సందేహాలు నివృత్తి చేసుకోవాలి, అద్వైత దృష్టి ఏర్పడాలి. దానికి ఏమిటండి మార్గం? ఇవే అయితే దానిలో ఏముందో నాకేం తెలుసు? చెప్పేవాడు చెప్పాలి. వాడు ఆ దారిలో ప్రయాణం చేసి ఉండాలి, లేకపోతే ఆ డ్రైవర్కి ఆ దారి తెలియదో సత్యమే. మనం శిష్యుడు ప్యాసింజరు, డ్రైవర్ గురువు, ఆ బండి ఆ బుక్కు, దాన్ని అటువైపు మళ్లించాలి, అటువైపు తీసుకెళ్లాలి. గమ్యం ముగ్గురు చేరాలి, ఆ శాస్త్రం చేరాలి, ఆ శాస్త్రాన్ని సాధన చేద్దామనుకున్న శిష్యుడు చేరాలి. వీళ్ళిద్దరిని నడుపుకుంటూ పోయేవాడు ఇంతకుముందు చేరుండి మళ్లీ వెనక్కొచ్చి వీళ్ళని తీసుకెళ్లాలి. ఏంటనుకుంటున్నారు? కనుకనే గురువుకు తీర్థంకరుడని పేరు. తీర్థం అంటే తీర్ణమ్మట. ఒకసారి తరించి తర్వాత 10 మందిని తరింపజేయాలి. స్వయం తీర్ణ పరాంస్తారయతి. నువ్వు తరిస్తేనే గాని ఇంకోరిని తరింపజేయలేవు. అది వాడు ఆ సూఫీ చెప్పినట్టు, తూ పీరు గష్టి రహన దానిస్తే, నువ్వేమో గురువు అనిపించుకుంటున్నావు, నీకు దారి తెలియదన్నాడు. వాడు డ్రైవర్ను డిమాండ్ చేసినట్టే చేశాడు. దారి తెలియని వాడు నువ్వు డ్రైవర్ ఎలా అయ్యావు? నువ్వే డ్రైవ్ చేయలేకపోతే మేము మీ బండికి ఏం ప్రయోజనం? అది శాస్త్రోక్త రీతిసే గురువు అట. ఆ గురువు తన ఇష్టానుసారంగా మాట్లాడు. శాస్త్రం తెలియదు, పాడు తెలియదు, వాడు మనకేం చెబుతాడు? శాస్త్రోక్త రీతిసే గురుకి శరణాగతి హోవే. నువ్వు కూడా పలానా గురువు మనల్ని ఉద్ధరిస్తాడు అన్న నమ్మకంతో వాడిని శరణు వేడు. पुनः गुरु उपदेश से अपने आत्मा को ब्रह्म रूप और ब्रह्म को अपना आत्म रूप साम्यग अपरोक्ष जाने. ఆ గురువు గారు ఉపదేశిస్తాడు. ఉపన్యాసం అనటం లేదు, చూచారు. గురువు గారు ఉపదేశిస్తాడంటే ఒకరిద్దరే, ఎక్కువ మంది ఉండకూడదండి. ఉపదేశం అన్నప్పుడు ఎదటివాడు కాంపిటెంట్ ఫెలో అయి ఉండాలండి. చూచిరమ్మంటే కాల్చొచ్చేవాడికే చెప్పాలి గాని ఏదో నిద్రపోతుండేవాడికి ఏం చెబుతావు? మనం వేస్ట్ అండి, అది వేస్ట్, అది దుర్వినియోగం అయిపోతుంది. డబ్బు అపాత్రుడికి దానం చేస్తే వాడు తాగి తందనాలాడుతుంటే మనకి ఎంత కష్టంగా ఉంటుంది. ఒరే వీడికి ఏదో మనం బాగుపడతాడు కదా అని మనం ఇస్తే డబ్బంతా దుర్వినియోగం. అలాగే ఈ జ్ఞానధనం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం కావాలంటే తగిన అధికారి ఉండాలి. దానికి అధికారం అని పేరు, అంటే యోగ్యత. ఉపదేశసే అప్నే ఆత్మాకో బ్రహ్మ. అలాంటి వాడికి ఉపదేశిస్తే ఏమవుతుంది తెలుసునా? తన ఆత్మను బ్రహ్మంగా భావిస్తాడు, బ్రహ్మమును తన ఆత్మగా భావిస్తాడు. రెసిప్రోకల్. బాగా వినండి ఈ పాయింట్. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ అహమస్మి. అహం బ్రహ్మాస్మి ఫైనల్ కాదండి. నేను బ్రహ్మం అయిపోతానంటే బ్రహ్మం ఎక్కడున్నాడని నువ్వు అయిపోవడం ఏమిటి? నువ్వేమయ్యావు? నువ్వు బ్రహ్మం అయ్యావా? నువ్వు లేవైతే నువ్వు లేవు. బ్రహ్మము లేడు. ఎందుకనంటే నీకు కనపడే. నువ్వే లేకపోతే నీకు బ్రహ్మం ఎలా కనపడతాడయా? అప్పటికి నీవు బ్రహ్మం అవడంలో 2 నష్టాలున్నాయి, 2 దోషాలున్నాయి. నీవు ఎగిరిపోతావు, బ్రహ్మం ఉండి ఉపయోగం లేదు, ఎవడికి అనుభవానికి రాడు, ప్రయోజనమేమి? అయితే ఏం చేయాలంటారు? అయితే మరి నేను బ్రహ్మమని ఎందుకన్నది ఉపనిషత్తు. ఎందుకా? నీవు ఈ శరీరం మేరకే కాదురా, నువ్వు సర్వత్రా ఉన్నావు అని తెలుసుకోవటానికి నువ్వు బ్రహ్మమని అనమన్నది. అన్నానండి. ఆ తర్వాతనండి మళ్ళీ నేనెందుకు కావాలండి? అనుభవానికి వచ్చేటప్పుడు నువ్వు లేకపోతే ఎలారా? ఆ బ్రహ్మమును మళ్ళీ నువ్వు ఆత్మగా భావించు, లేకపోతే బ్రహ్మం పరోక్షమైపోతాడు. నువ్వు బ్రహ్మమని అనుకోకపోతే నువ్వు పరిచ్ఛిన్నంగానే మిగిలిపోతావు. ఇది లోపం. మళ్లీ బ్రహ్మాన్ని నేను అనుకోకపోతే వాడు పరోక్షంగానే ఉండిపోతాడు, అపరోక్షం కాడు. కనుక రెండో గలుపు అపరిచ్ఛిన్న అపరోక్ష అనుభవం. అంటే పరిపూర్ణ ఏంటి? ప్రత్యక్ష అనుభవం. అనుభవం ఎప్పుడు ప్రత్యక్షం కావాలి, ఇంకా పరోక్షంగా ఉంటే దాన్ని అనుభవం అనిపించుకోదు. సామ్యగా అపరోక్ష జ్ఞానం. అప్పుడట సరిగ్గా నువ్వు అర్థం చేసుకున్నది. ఇదిగా దీనికి అడ్డం వచ్చేది ఒక్కటే బాబు, చెబుతున్నా. నీకేమైనా కోపం వస్తే రావచ్చు. ఒక్కటే, దేహాభిమాన్ హీ ఆవరణ హై. ఇలాంటి అఖండమైన బ్రహ్మానుభవం కలక్కపోవడానికి ప్రతిబంధకం ఒక్కటే, అది నీ దేహమే నేను అనుకోవడం. నువ్వు ఎప్పటికైనా సరే కష్టమో సుఖమో దేహాన్ని వదిలేసి యువతలకి రావలసిందే, సందేహం లేదు. పంచదశలో చెప్పినాదే, త్రిపుర రహస్యంలో చెప్పినాదే, మాకు ఈ కమ్లీవాలా చెప్పినాది. దేహాభిమానం దీని మీదనే మాట్లాడాలా? ఓ రోజు అలాట్ చేసుకుందాం మనం.
దేహాభిమానం అనగా ఏమి, ఇది ఎలా ప్రతిబంధకమైనది, ఇది ఆవరణట, కప్పేసింది. ఎలా కప్పేసిందట, దేన్ని ఎలా కప్పినట్టో చెబుతున్నాడు. జైసే సూర్యకే దర్శన్ మే బాదల్ హీ ఆవరణ హై. బాదల్ అంటే మేఘం. సూర్యుడు అలాగే ఉన్నాడు. మరి ఆయన ఎవరు కప్పలే. అసలు ఏదో మేఘం ఎంత దూరం, 1 మైలు దూరం ఉంటే ఎక్కువ, 2 మైళ్ళు ఉంటే ఎక్కువ. ఏది పైకి 1 మైలో 2 మైళ్ళలో ఉంటుందేమో అంతే. ఎన్ని కోట్ల మైళ్ల దూరం ఉన్నది సూర్యమండలం. దాన్ని ఎక్కడో దిగువనబడి ఉన్న ఈ మేఘం కప్పిందండి? కప్పలేదు. వస్తు సిద్ధంగా పరమాత్మ మరుగుపడలేదు. నీ బుద్ధి సవికల్పంగా ఉన్నప్పుడు అది మేఘం. అంటే నామరూపాత్మకమైన ఆలోచనలే మేఘం. ఆ మేఘం అక్కడే ఉన్న పరమాత్మను నీకు కనపడకుండా చేస్తున్నది. ఎంత గొప్ప దృష్టాంతం అండి ఇది. అసలు బాదల్ హీ ఆవరణ హై. అలాగే ఈ దేహాత్మాభిమానమే బాదల్ మనకు. జాగ్రత్త స్వప్న మానవాణి సహిత చేతన ప్రపంచ హై. సో సర్వతుజ సాక్షి చైతన్యకి దృశ్య. ఆ సూర్యుడికి ఎలాగైతే ఆ మేఘం కనపడుతుంటుందో అలాగే సాక్షి చైతన్యానికి ఈ మనస్సు ఇప్పుడు అన్నీ కనపడుతూనే ఉన్నాయి. నీకు కనపడటంలే. కారణం నువ్వు సాక్షిని అనుకోవటంలే. అది వచ్చిన గొడవ. आप अहंकार को त्याग कर. ఎందుకు వచ్చిన గొడవ గాని ఈ అహంకారాన్ని వదిలేయండి. చెప్పడం సులభంగా చెబుతున్నాడు గాని అంత కష్టం మరొకట్లేదు. అహంకారం అంటే గర్వం అని కాదుగా. అహంకారం అంటే శరీరమే నేను అని దీంతో ముడిబడి ఉన్నాను చూడండి. ఆ భావం పోగొట్టుకో. ఎంత కష్టం అండి. నిన్న వచ్చానా నేను, మనసు చాలా నిర్మలంగా ఉంది. లోపలికి వచ్చి కూర్చున్నానో లేదో ఒక ఫోన్ వచ్చింది హైదరాబాద్ నుంచి. ఏమని, మా శిష్యురాలు ఆవిడ భర్త చాలా యోగ్యులు, చాలా మంచి వ్యక్తులు, దీనికోసమే ఉన్నారు. అతనైతే మోస్ట్ ఆనెస్ట్ మ్యాన్. అతనికి ఏ రకమైన ఫీవరో అది ఆ వ్యాధి ఇంతవరకు డాక్టర్లు లొకేట్ చేయలేకపోతున్నారు. తీసుకుపోయి ఐసీయూలో పారేసి అక్కడి నుంచి ఇంకేదో ఉందటమ్మా. దానికంటే కూడా ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువైతే ఇంకో దానిలో పడేస్తారటగా. అక్కడ పారేశారు. ఇప్పటికి 10-15 రోజుల నుంచి ఉంటాడో పోతాడో. ఈ పాటికి పోయున్నా ఆశ్చర్యం లేదు. అలాంటి పరిస్థితి. ఆవిడ మొహం చూడడం ఎలాగా అని నాకు సిగ్గేస్తున్నది. నేనేదో పెద్ద అపరాధం చేసినట్టు, నేనేదో మహాపాపకార్యం చేసినట్టు నా మనస్సు ఒక పెద్ద మేఘమండలంలాగా ఆవరిస్తున్నది. అది దులిపేసుకోవడానికి ఎంత నేను ప్రయత్నించినా కుదరటం. ఎట్లా ఉంటుందో చూడు. చెప్పడం కాదు, అది స్వానుభవానికి తెచ్చుకోవటంలో ఎన్ని ప్రతిబంధకాలుంటాయి. ఎప్పుడు ఆ మనిషి స్వరూపం కనపడుతుంటుంది. అట్లా అనుకున్నప్పుడంతా కూడా ఆయన ముఖం కనపడుతున్నది నాకు. అమాయకంగా ఉంటాడు పాపం. చాలా చాలా పెద్ద మనిషి. మేము చెప్పడం కాదు, అసలు పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి. అలాంటివి ఎప్పుడు వెళ్ళినా వచ్చి సాష్టాంగ పడుతుంటాడు. పెద్ద ఉద్యోగం చేసినవాడు, తెలివి తక్కువవాడు కాదు. నాకు అప్పుడు అనిపించింది, మనకి ఎంత దూరం పోతుందంటే మనస్సు, అసలు ఏదైనా ఒక పరమాత్మ తత్వం ఉందా లేదా? సాత్వికులందరూ ఇంత బాధలు పడుతున్నారే, పనికి మాలిన వాళ్లకు వాళ్ళకి ఏం ఆరోగ్యం ఎప్పుడూ దెబ్బతినదు. ఒక టెర్రరిస్ట్ ఉంటాడా, దర్జాగా బతుకుతుంటాడు. టెర్రరిస్టులేమొచ్చా మీకు తెలుసు, నాకు తెలుసు, ఎవరెవరు ఎంత హాయిగా ఉంటున్నారో. వాళ్ళు హాయిగా ఉన్నారని అసూయపడేంతగా ఉంటుంది మనకు. వీళ్ళు ఎందుకురా ఇళ్ళ పాపం ఇంత మంచి వాళ్ళ ఇట్లా దెబ్బతింటున్నారే అని ఎక్కడ లేని బాధ కలుగుతుంది. ఈ రాగద్వేషాలను ఎట్లా పోగొట్టుకుంటావయ్యా నువ్వు అని అనిపిస్తుంది. కానీ ఒక రకంగా అద్వైతం మొండితనం అనిపిస్తుంది. ఏంటంటే వైరాగ్యం అంటే ఇదేనేమో. ఇంకా దేని మీద నువ్వు అసలు ఆలోచించకు. నీ వాళ్ళు గాని పరాయి వాళ్ళు గాని ఎవరు ఎన్ని బాధలు పడుతున్నా సరే దులిపేసుకో. చెప్పడం అతి సులభం. దులిపేసుకోలేవు. ఇదే వాసనా శరీరం. ఆ కారణ శరీరం దాని దుంప తెగ అదే ఇది. అందుకనే వాడు అన్ని జన్మలు చెప్పింది. ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ దులుపుకోవడం ఒక జన్మలో చేతయ్యే పని కాదు కదా. మనకు చేత అయితే ఈ పాటికి ఎప్పుడో దులిపేసుకునే వాళ్ళం కదా. చేత కాకపోతున్నాం. దీన్ని బట్టి ఊహించారన్నమాట. జన్మలు ఎన్నో గడిచుంటాయండి, ఇంకా గడవబో అనేటప్పటికి మళ్ళీ భయం. ఊసిపెట్టి గొప్పలేగా ఈ జన్మతో ఏదో సమస్య పరిష్కారం అవుతుందని మనం అనుకుంటుంటే
వీడింకా ఏమిట్రా భయపెడుతున్నాడు. దయ్యాలంటే భయపడేవాడికి శ్మశానంలో ఇల్లు కట్టిస్తా అన్నాడు ఒకడు. ఇది కూడా మా అమ్మగారి సామెతే. దయ్యాలంటే హడలిపోతున్నాడు వాడు. అయితే నీకు శ్మశానంలోనే ఒక బ్రహ్మాండమైన రాజమహల్ కట్టిస్తాలే, అక్కడ కాపురం ఉండన్నాడు. అది మన సమస్యకు పరిష్కారం వేదాంతం చెబుతుందని మనం అనుకుంటే వేదాంతం ఏం చేస్తున్నది? రే నీకెన్నో జన్మలు గడిచాయి, ఇంకా గడవబోతు అంటే రిలిజియన్ తీసుకొచ్చి పెడుతుంది. మోక్ష పురుషార్థం కోసం మనం ఏడుస్తుంటే ధర్మ పురుషార్థాన్ని దానికి ఒక మొక్కు పెట్టినట్టు పెడుతున్నదన్నమాట. ఇవన్నీ ఉన్నాయిలేండి, ఇవన్నీ చర్చించవలసిన విషయాలే, సందేహం లేదు. నాకే అనిపిస్తుంటుంది. జహా దేహాభిమాన్ హి ఆవరణ హై, జైసే సూర్యకే దర్శన్ మే బాదల్ హి ఆవరణ హై అని అన్నామే, అలాంటిది ఇది. ఒక్క మాట, తుఝే బుద్ధి నహి జో సర్వ అవశేష హై తో అహంకార్ కహా హై. ఒక్కటే మా మాట నువ్వు వినిపించుకోకపో మాకు తెలియదు. నీకు ఆ స్తోమత ఉంటే చూసుకో, నువ్వు చూసుకో. నీకంత స్తోమత ఉందో లేదో మాకు తెలియదు. నువ్వు హై జంప్ చేయగలవో లేవో మాకు తెలియదు. అంతెత్తు లేపాడు పైకి. దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు. దాటగలవా లేదా ఆలోచించుకో. మోకాళ్లు విరక్కి కింద పడతావేమో మాకు తెలియదు. నువ్వు ఛాంపియన్షిప్ కోసం ప్రయత్నిస్తున్నావు, అంటే మోక్షం, దానికోసం ప్రయత్నిస్తున్నావంటే ఈ పాటు పడవలసిన తప్పదు. అవశేషమైపో నువ్వు. అది కంబ్లీవాలా మాట. అవశేషం అంటే అర్థం సర్వబాధ అవధిభూత అని అర్థమట. అన్ని పోగా చివరకు 99 ఈడ్చెదలబారేసి ఆ మిగిలిపోయిన 100వది నేను. అది అవశేషం. ఇంకా మిగిలింది నేను. నువ్వు ఇంకా ఏది తగిలించుకున్నా నువ్వు మిగిలిపోవు. నిన్ను మిగలనివ్వదు. అది నిన్ను తగులుకొని ఉంటుంది. తగుడం అంతా వదిలించుకున్న తర్వాత ఏదో. అందుకే త్యజ ధర్మమధర్మంచ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్యజ. భీష్ముడి ధర్మోపదేశం ఇది మహాభారతంలో. మోక్షధర్మాల్లో హైలైట్ శ్లోకాలు ఇవి. త్యజ ధర్మమధర్మంచ. గాబరాగా ఉంటుంది మనకు ఆ శ్లోకం వింటుంటేనే. ధర్మాన్ని అధర్మాన్ని రెండింటినీ కాలుతో దన్నం. ధర్మాన్ని తన్నవచ్చు గాని ధర్మం లేదా అధర్మం. అధర్మం ఉంటేనే ధర్మం అంటున్నావు నువ్వు. ధర్మం మీద దృష్టి ఉండకూడదు, నీకు అధర్మం మీద ఉండకూడదు. ఉభే సత్యానృతే త్యజ. నువ్వు మంచి అనుకుంటున్నావు, చెడ్డ, ఇది నిజం ఇది అబద్ధం అనుకుంటున్నావు. ఆ రెండు భావాలు వదిలే. ఉభే సత్యానృతే త్యక్త్వా. రెండింటిని వదిలేశావా? అయితే ఇంకొకటి ఉంది నీ దగ్గర, అది వదిలే. అదేంటండి? ఏన త్యజసి తత్యజ. ఏది పట్టుకొని రెండు వదిలేశావు అది వదిలే. ఏం పట్టుకున్నానంటే నేను దేహాభిమానం పట్టుకొని వదిలేస్తున్నావు. ఆ అభిమానం అనేది, అహంకారం అనేది దగ్గర పెట్టుకునే నువ్వు అహంకరిష్య అంటే అవేమిటి? ఆ కలశం మీద చేయబెట్టి ఆ అహంను వదిలేశావా? షోడశ కర్మలు అహంతో ఉన్నది, ముడిబడి ఉన్నది. అహంకార్ కా నాశ్ అవశేష సే హోతా హై. ఈ అవశేషం వల్లనే అహంకారం పోవాలి. నేను మిగిలిపోయేది చివరకు మిగిలేది అని పూర్వం ఒక నాటకం వచ్చేది నవలో. అది చాలా గొప్ప మాట అండి. చివరకు మిగిలేది అని నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. చివరకు తదేకో అవశిష్ట శివ కేవలోహం. అది చివరకు మిగిలేది. ఆ చివరకు మిగిలేది నా స్వరూపం అని నువ్వు గుర్తించినప్పుడు అహంకారం ఎక్కడిది? జిస్మే వచన్ మౌన్ దోనో నహి. అహంకారం వదిలేయడం అంటే చెబుతున్నాడు, మాట మౌనము రెండు ఏ స్వరూపంలో లేవో, ఆ వికల్పం లేదో, వహి అవశేషాయ. నేను మౌనంగా ఉన్నాను, అది అవశేషం కాదట, అది విశేషం. మౌనంగా ఎందుకుండాలి? నేను మాట్లాడితే ఏమట? నేను మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడేందుకు? మౌనంగా ఉండలేవు. నువ్వు ఒక మాట అంటే రెండవది నువ్వు కావా అని మేము అడుగుతాం. అది నేనంటే అయితే ఇది కాదా అని అడుగుతాం. అప్పుడు నువ్వేమన్నా తెలుసా? ఆ రెండు నా స్వరూపమే అన్నాడు. ఇంకా నిన్ను అడిగేవాడు లేడు. విద్యా స్వరూపిణి జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి